పార్టీ నేతలు మరియు ఇక్కడ చేరినటువంటి కవరేజ్. సమయం ఎక్కువ లేదు, సభ దాదాపు చివరికి వచ్చింది, అందువల్ల నేను క్లుప్తంగానే మాట్లాడుతున్నాను. అయితే ఈ డిసెంబర్ 6 నాడు జరిగినటువంటి ఆ దుర్ఘటన లాంటిది మరలా భారతదేశంలో జరగకుండా ఉండాలి. ఆ ధ్యేయంతో ఇక్కడ ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. అలా జరగడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలి మనం. ఎందుకు అలా జరిగింది, ఎందుకని మనం అక్కడికి వచ్చాము, అక్కడ నుండి నేడున్న ఈ దుస్థితికి ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఇక్కడ నుంచి ఇది ఎటు పోతుంది, అటు పోవాలా లేదా సరైన మార్గంలో పోవాలా, సరైన మార్గంలో పోవాలంటే ఏం చేయలేదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం కాబట్టి లోతుగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. క్లుప్తంగా అయినప్పటికీ నాకు ఇచ్చిన వ్యవధిలో నేను అన్ని మీ ముందు ఇక్కడ నేను ప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక పెద్ద మనిషి ఆయన ఫ్యాసిజం గురించి ఏం చెప్పాడో ఒకసారి మీకు చదివింది. ఆయన ఏమన్నాడంటే, ఏ ఫ్యాసిస్ట్ ఈజ్ వన్ హూజ్ లస్ట్ ఫర్ పవర్ ఈజ్ కంబైన్డ్ విత్ such an intensity of intolerance towards those belonging to other races, other religions, other cultures, other regions, other parties, or even other nations, and it will make him ruthless to use deceit or violence to attain his ends. అంటే ఈ ఫ్యాసిస్టు ఎలా తయారవుతాడంటే ఆయన అధికారాన్ని కొనసాగించడానికి విపరీతమైనటువంటి అసహనంతో ఉంటాడు. ఆ అసహనం ఎవరైనా ఇతర మతాలకు చెందిన వారి అసహనం, ఇతర తెగలకు చెందిన వారి అసహనం, ఇతర భాషలు మాట్లాడే వారి అసహనం, ఇతర పార్టీలకు చెందిన వారి కూడా అసహనం, ఇతర దేశాలకు చెందిన వారి కూడా అసహనం. ఆ అసహనాన్ని కోపంగా మార్చుకొని దాన్ని సొమ్ము చేసుకొని పెట్టుబడిదారులు లాభపడతారు. ఇది అటువంటి పరిస్థితి నేడు మనం చెప్పింది ఎవరో కమ్యూనిస్ట్ కాదు, చెప్పింది ఎప్పుడో 1940లో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరు అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి హెన్రీ వాలెస్ అనేటువంటి వ్యక్తి. ఆయన ట్రూమన్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. నెక్స్ట్ ప్రెసిడెన్సీకి ఆయన పోటీ చేస్తే ఆయన నిలబడకుండా ఆటంకం సృష్టించి ఆయన నోరు నొక్కేశారు. మీకు తెలిసినట్టు అప్పుడు అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది, మెక్కార్తీ పీరియడ్ అంటారు దాన్ని. మెక్కార్తీ అనేటటువంటి అమెరికా సెనేటర్ కమ్యూనిజానికి వ్యతిరేకంగా, కమ్యూనిస్టులు ఉండకూడదు అమెరికాలో,